హాయ్ అండి. టైం వచ్చేసి సాయంత్రం 7:30 అవుతుంది. నేనేమో గుళ్ళోకి వచ్చాను, అమ్మవారి గుళ్ళోకి. గ్రామదేవత నాంచారం తల్లి గుడికి వచ్చానండి. ఇక్కడ ఈ గుడి చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది డైలీ అమ్మవారి గుళ్ళోకి వస్తారు. దూరంగా ఉన్న వాళ్ళకంటే కుదరదు కదండి రావటానికి డైలీ. కానీ గుడి చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం పగలల్లా పనులు చేసుకొని సాయంత్రం ఇంటికి రాగానే శుభ్రంగా స్నానాలు చేసి గుళ్ళోకి వచ్చి అమ్మని చూసి అమ్మకు నమస్కారం పెట్టుకుంటేనే కానీ వాళ్ళకి మనశ్శాంతిగా ఉండదు. అలాంటి వాళ్ళు గుళ్ళోకి వచ్చి కాసేపు కూర్చొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారండి. బయట ఉన్న అమ్మవారి దగ్గర లైట్ లేదండి. అమ్మవారి దగ్గర చీకటిగా ఉంది. బహుశా వెనకమాల ఇంకా స్లాబ్ ఏదో పోస్తున్నారు గుడి వెనకమాల, అందుకని చెప్పి లైట్ వేయటానికి వీలు పడలేదేమో. అమ్మవారి దగ్గర అక్కడ ఉన్న వీడియో తీద్దామన్నా చీకటిగా ఉంది. దీపారాధన కాంతుల్లోనే ఉంది అమ్మవారు. గుళ్ళో పూజారి గారు వచ్చేసి అమ్మవారి వెండి వస్తువులు ఏవో ఉన్నాయి, వాటికి మెరుగు పెట్టించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు పూజారి గారు. మేము అలా గుళ్ళో కాసేపు కూర్చున్నామండి మా అమ్మని చూస్తూ. మీరు కూడా రండి మాతో పాటు, మా అమ్మవారిని చూద్దరు. కానీ అదే లైట్లు వెలుగుతాయా నైటు, కరెంటు బోర్డు లాగా అదేలే తెద్దాం తెలియాలిగా. పెద్దమ్మ చూస్తా. ఇవి ఎప్పుడు బిగిస్తారు సమయ డ్రమ్స్? ఏది బిగియాలి? బీరువా ఓపెన్ చేశారా? బీరువా 30 చిల్లర అయిందా? పెద్దదేలే. ఇవన్నీ ఎప్పుడు ఓపెన్ చేస్తావు సాంబయ్య? నైవేద్యం పెడతానికి వెళ్ళినప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని వెళ్తావు అంతేగా? ఆరతి ఇచ్చేటప్పుడు 13,000 ఎప్పుడు ఓపెన్ చేయి మరి శ్రావణ మాసంలో. నేను తీసుకోగలను, నేను తీసుకుంటా. ఇది నొక్కానంటే ఇటు కనపడితే నన్ను ఎవరు తీయవసరలా. మరి అబ్బాయినే కనుక్కున్న శంకర్ కొడుకు మనకి ఇచ్చాడు, నాగశంకర్ కొడుకు. నీ